హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గానా ఫుడ్ కోర్ట్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ చికెన్ లివర్ కర్రీ. సో ఈ లివర్ కర్రీని ఈ విధంగా వండామంటే నీచు వాసన రాకుండా చాలా బాగుంటుందండి. ముందుగా లివర్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి ఒక గిన్నెలో పెట్టుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి దీనిలోనే 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు చేతితో ఈ ముక్కల్ని స్మూత్గా కలుపుతూ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకి బాగా పట్టించి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి నుంచి 2 టేబుల్ స్పూన్ నూనె వేసి ఈ కడాయిలో మనం మసాలా పట్టించిన ఈ లివర్ ముక్కలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు ఇలా వేయించి తీసుకుంటే మనకి కూర అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇలా వేయించిన ముక్కల్ని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం ఇలాంటి కర్రీస్కి మాత్రం కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఈ ఆయిల్లో 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఒక 5 నుంచి 8 నిమిషాలు వేయిస్తే మనకి ఆనియన్స్ అనేవి బాగా మగ్గి కలర్ చేంజ్ అవుతాయి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత 2 మీడియం సైజు టమాటాలని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని ఈ కడాయిలో వేసి 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇలా వేగిన తర్వాత దీనిలోనే 2 టేబుల్ స్పూన్లు కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పును వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మనకి కూర నుంచి ఆయిల్ వచ్చేంత వరకు వేయించాలి. ఇలా ఆయిల్ అనేది రిలీజ్ అయిన తర్వాత కొద్దిగా కసూరి మేతిని వేసి ఒక్కసారి కలుపుకొని మనం వేయించి పక్కన పెట్టిన లివర్ ముక్కలు వేసి ఒక్కసారి ఈ కూరలో ముక్కలు బాగా పట్టే విధంగా కలిపిన తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక 10 నుంచి 12 నిమిషాలు ఉడికిస్తే మనకి కూర అనేది రెడీ అయిపోయినట్టే. ఇలా 12 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు కూర అనేది దగ్గర పడుతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని వేసి ఒక్కసారి కూరని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే మనకి చికెన్ లివర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా కర్రీ చేసుకున్నామంటే మనకి ఎక్కడ కూర అనేది నీచు వాసన లేకుండా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.